హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనామిక వ్లాగ్స్. సో ఫైనల్లీ లియాన్షి తల్లి అన్నప్రసన్న అయితే వచ్చేసింది. మాకైతే 6వ నెల 6వ రోజు అన్నం ముట్టిస్తారు. మీకు ఎలా ముట్టిస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫస్ట్ అయితే మేము లంకమ్మ తల్లి గుడికి వెళ్ళామన్నమాట. ఆవిడ అవనగడ్డ గ్రామ దేవత. సో ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. మా పెళ్ళప్పుడు కూడా నా హస్బెండ్ ఘటం బింది ఎత్తి అమ్మకి మొక్కు తీర్చుకున్నాకే పెళ్లి పనులు స్టార్ట్ చేశారనమాట. అండ్ ఆల్సో ప్రతి ఇయర్ ఇక్కడ సంబరాలు కూడా చేస్తారు. ఈ ఇయర్ కుదరలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చూపించేస్తాను మీకు. అమ్మవారిని ఇంటింటికి తిప్పి ఊరేగిస్తారు. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక మోపిదేవి స్టార్ట్ అయిపోయాము. చాలామందికి తెలిసే ఉంటుంది కదా, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ గాడ్. ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వచ్చి చెట్టుకి ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారని నమ్ముతారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే ఎవరిదో ఉయ్యాలు పడిపోయింది. అది నేను తీసి కట్టాను. 1 ఇయర్లోనే బేబీ పుట్టేసింది. హోప్ కట్టిన వాళ్ళకి కూడా పుట్టే ఉంటుందని. ఇంకా అన్నం ముట్టించడానికి కావాల్సిన పరవన్నం గుడిలోనే వండేసాం అనమాట. టికెట్ తీసుకుంటే వాళ్ళే మనకి పోయిస్తారు కుక్ చేసుకోవడానికి. ఇంకా వండిన పరవన్నం తల మీద పెట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. అక్కడ దేవుడికి చూపించి నైవేద్యం సమర్పించాకే పాపకి అన్నం ముట్టించాలన్నమాట. ప్రసాదం వండుకోవడానికి గిన్నెలు గరిటెలు కూడా అద్దెకిస్తారంట. సో మా అత్తమ్మ చెప్పారు, నాకైతే తెలీదు. సో ఆవు పాలు కూడా ఇంటి నుండి తెచ్చుకున్నాం అన్నమాట పరమాన్నం వండడానికి. ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ నాకు కొత్త కాబట్టి నాకు అసలు ఏం చేయాలో తెలియలేదు. సో అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ వాళ్ళు చెప్పినట్టు చేస్తానన్నమాట. సో పరమాన్నం అయితే పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇంకా దేవుడికి పెడతాం కాబట్టి టేస్ట్ అయితే చూడలేదు. అప్రాక్సిమేట్గా వేసేసి చేసేసాం అన్నమాట. ఇంకా రోజు ట్యూస్డే దట్టు పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలామంది జనం వచ్చారు. అస్సలు ఖాళీ లేదు టెంపుల్. ఇంకా అన్నం ముట్టించే చోటు కూడా ఖాళీ ఉండదేమో అనుకున్నాము, బట్ లక్కీగా ఎక్కువ మంది లేరు. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి బెనిఫిట్ అయింది. మా తర్వాత చాలామంది వచ్చారు. ఇంకా అప్పుడు వచ్చిండుంటే అస్సలు అయ్యి ఉంటుండేది కాదు, చాలా లేట్ అయిపోయేది భోజనాలకి. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. చాలామంది అభిషేకాలు చేయించుకుంటున్నారనమాట. మేమైతే ఎప్పుడు చేయించుకోలేదు. ఈసారి వచ్చినప్పుడు చేయించుకుందామంది మమ్మీ. సో ఈసారి చేయించుకోవాలి. ఇంకా పంతులు గారు అయితే ఫస్ట్ మా చేత పూజ చేయించారు, వినాయకుడికి, గౌరీదేవికి. ఇంకా హారతి ఇచ్చే టైంకి లియాన్షిని కూడా పిలిపించారు. ఇంకా మా బుడ్డదైతే మేము హారతి ఇస్తుంటే ఏదో పూజ చేయడం తెలిసిన దానిలాగా మా ఇద్దరు చేతులు పట్టుకుంటుంది, హారతిస్తుంది అది కూడా. ఇంకా మొత్తం అయిపోయాక కింద వదిలేయమన్నారు ఏం పట్టుకుంటుందా అని.
బుక్ పట్టుకుంటుందనుకున్నాను. కానీ చకచకా ఫస్ట్ అయితే బుక్ కేపే పాకింది. కానీ చకచకా వెళ్ళి డబ్బులైతే పట్టుకుందనమాట. ఫస్ట్ అయితే డబ్బులు పట్టుకుంది. తర్వాత పెన్ పట్టుకుంది. ఆ తర్వాత గోల్డ్ పట్టుకుంది. అన్నప్రాసన రోజు మీ పిల్లలు ఏం పట్టుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అప్పటి వరకు బానే ఉంది ఆడతా పాడతా. పాపం లాస్ట్‌లో చిరాకొచ్చేసిందో ఏమో ఆ వేడికి. ఇంకా బాగా క్రాంకీ అయిపోయింది. చాలా అంటే చాలా ఏడిసింది. ఇంకా ఫాస్ట్‌గా అన్నీ కానిచ్చేసి ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయామనమాట. ఇంక నెక్స్ట్ వాళ్ళ మావయ్యని పిలిచి ఫస్ట్ రింగ్ తొడిగిచ్చారు. ఆ తర్వాత పరమాన్నం గూడా రింగుతో తినిపిచ్చేయమన్నారు. ఆ తర్వాత వాటర్ గూడా అంటించేయమన్నారనమాట. జస్ట్ నోటికి అంటిస్తే చాలన్నారు. ఇంకా ఆ తర్వాత మేము అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తినిపిచ్చేసాము. అక్షింతలు గూడా వేసేసారు. ఇంక మళ్ళీ బ్యాక్ టు అవన్‌గడ్డ అనమాట. ఇంటికొచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 12 అయిపోయింది. మోపిదేవి కొంచెం దగ్గరే ఒక 15 మినిట్స్ జర్నీ అనమాట అవనిగడ్డకి. సో, అప్పటికే ఇంకా లంచ్ టైం అయిపోయింది. అందరూ వచ్చేసారనమాట. సో, మేమైతే వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనాలు ఆర్డర్ ఇచ్చాము. హోటల్ అనమాట నాగాయలంకలో అది. క్యాటరింగ్ ఇచ్చామనమాట ఒక 100 మెంబర్స్‌కి. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. మరి జనాలందరికీ గూడా నచ్చింది టేస్ట్. ఇంక భోజనాలన్నీ అయ్యేసరికి ఫంక్షన్ అంతా అయిపోయాక అందరికీ నీరసాలొచ్చినాయి అనమాట ఇంకా. ఎప్పుడైనా మన ఫంక్షన్ అయితే మనం ఎంజాయ్ చేయలేము. పక్కనోళ్ళ ఫంక్షన్‌కెళ్తే మాత్రం ఎంజాయ్ చేయగలం గదా! సో, మనకక్కడ ఎక్కువ పనుండదు కాబట్టి.
ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి మేమైతే స్టీల్ ప్లేట్ లాంటిది ఇచ్చాము. అవి అమ్మ వాళ్ళు విజయవాడ 1 టౌన్ నుండి తెచ్చారు. అక్కడైతే చాలా ఆప్షన్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో హోల్సేల్ రేట్కి దొరుకుతాయి. సో ఇన్ కేస్ మీరు కనుక ఫంక్షన్స్కి తీసుకుంటున్నట్టయితే ఒకసారి అక్కడ ట్రై చేయండి. చాలా వెరైటీ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి. సో యా, please do like, share and subscribe to Sanamika Vlogs. Bye bye.